రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరగడం హేయమైన చర్య అని బాలమహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షుడు వీరాబత్తిన అమలాదాస్ మండిపడ్డారు. ఏలూరు జిల్లా చింతలపూడి దోబిచెర్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేయడం భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని ఉద్ఘాటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికో, మతానికో, వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదని అందరూ తెలుసుకోవాలని, బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఫలితంగానే భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని స్పష్టం చేశారు. జై భీమ్. నా పేరు వీరబత్తిన అమల్దాస్. ఈ రోజున రెండు సంఘటనలు అత్యంత హేయకరమైనటువంటి విచారకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అవి ఏంటంటే, చింతలపూడి గ్రామంలో మరియు దోబచెర్లలో కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకు చెప్పుల దండలు వేయడం జరిగినది. ఇది చాలా విచారకరమైనటువంటి హేయకరమైనటువంటి సంఘటన. దీనిని దళిత సంఘాలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాయి తీవ్రంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. అంబేద్కర్ గారు అనేటువంటి వాళ్ళు ఒక కులానికో, ఒక మతానికో చెందినటువంటి వ్యక్తి కాదు. అరే బాబు, అందరూ తెలుసుకోండి. విషయం ఏంటంటే, ఆయన వలనే ఈ రోజు భారతదేశం అనేటువంటి ప్రపంచ దేశాలలో ఒకటిగా గుర్తించబడినది. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం వలనే మనందరికి కూడా గుర్తింపు పొందుతున్నాం అనేటువంటి ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలని నేను ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మూర్ఖులు చేసేటువంటి చర్యల వలన మన గౌరవాన్ని మనమే తగ్గించుకుంటున్నాం. ఈ రోజు ఆయన ప్రపంచ మేధావిగా గుర్తించబడుతూ ఉన్నాడు. రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తున్నారు అంటే ఆయన పెట్టినటువంటి భిక్షని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆయనకి ఏదో ఒక కులానికో, ఒక మతానికో ఆపాదించి ఆయన పైన చెప్పుల దండలు వేయడం వల్ల మన గౌరవాన్ని మనం తగ్గించుకున్న వారు అవుతామనేటువంటి ఆలోచన మీకు లేకుండా పోవడం అనేటువంటిది చాలా హేయకరమైనటువంటి విషయం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాను. ఇలాంటి దుండగులను చాలా తీవ్రంగా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ఎవరు చేయాలన్నా భయపడే విధంగా ఇలాంటి దోషులను పట్టుకుని శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. ఇలాంటి సంఘటనలు కనుక మరలా పునరావృతం అయితే ఖబర్దారు ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నాము. దళిత సంఘాలు యావత్తు కూడా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిర్బంధించి మా హక్కుల కోసం పోరాడడానికి ఏ విధంగా కూడా వెనుకంజ వేయమని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీ అందరిని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై భీమ్.